హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇక నేను మీకోసం 2 in 1 చికెన్ ఫ్రై. 2 in 1 చికెన్ ఫ్రై అంటే ఏంటనుకుంటున్నారా? ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి, అదేంటో మీకే తెలిసేస్తుంది. ఇక నేను ఒక 200 రూపీస్కి చికెన్ తెప్పించానండి. అది హాఫ్ కేజీనో 3/4 కేజీ, నాకైతే ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే తెలియదు. 200 రూపీస్ ఇచ్చి పంపించాను. చికెన్ అంత వచ్చిందనమాట. దాంట్లో మనం మొత్తం కంప్లీట్‌గా కర్రీ చేద్దాం అనుకున్నా. యాక్చువల్‌గా నా పర్పస్ అది. అందుకని ఆ క్వాంటిటీ చికెన్ తెప్పించాను. బట్ మా పిల్లలేంటంటే, నాకు చికెన్ ఫ్రై కావాల్సిందే అని పట్టుబట్టారు. అబ్బా! సరే చేద్దాం. దానిలో సెపరేట్ చేసి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ 2 ఎలా సరిపోతుందా అనుకుని ఆలోచిస్తుంటే, నాకు టక్కున ఒక ఐడియా వచ్చేసిందండి. అదే ఈ 2 in 1 చికెన్ ఫ్రై అనమాట. అదేంటనుకుంటున్నారా? ఉన్న చికెన్‌లో బోన్ పీసెస్ సెపరేట్ చేసాము. బోన్‌లెస్ పీసెస్ సెపరేట్ చేసేసాము. చూస్తున్నారా మా కర్రీలో ఇన్ని బోన్ పీసెస్ వచ్చాయి. ఇన్ని బోన్‌లెస్ పీసెస్ వచ్చాయి. మనం కంప్లీట్‌గా బోన్‌లెస్ పీసెస్ కొట్టించుకొని రావాలంటే కూడా కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతది కదా! మనకొచ్చిన దాంట్లో అలా సెపరేట్ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ కూడా వస్తుంది. ఇలా సెపరేట్ చేసినాక సన్న పీసెస్‌గా కట్ చేసుకున్నామండి. చాలా సన్న పీసెస్ కట్ చేసుకున్నాం. ఆ కట్ చేసిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, మన స్పైసీకి తగ్గట్టు మేమైతే పిల్లలు కదా! అందుకని కొంచెం లిమిటెడ్‌గానే ఏసాం. కొంచెం గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎంతవరకు బాగా టైం మనకు నానబెట్టి పక్కన పెట్టేస్తే అంత టేస్ట్ వస్తుంది. అలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసేసుకున్నాం. ఇంతకీ 2 in 1 చికెన్ ఫ్రై ఏంటంటారా? ఈ చికెన్‌ని మనం ఏదైనా సైడ్ డిష్‌గా అయినా తినొచ్చు. లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైమ్‌లోనే ఇవ్వచ్చు. అందుకనే 2 in 1 చికెన్ ఫ్రై అన్నాను. చిటికెలో చేసుకున్న చికెన్ ఫ్రై అని కూడా చెప్పొచ్చు. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నార్మల్‌గా కొంచెం ఆయిల్ ఏసేసుకొని ఫ్రై చేసుకున్నా బావుంటుంది. డీప్ ఫ్రై చేసుకుంటే అసలు తింటే తప్పితే చికెన్ ఫ్రై అనుకోరు. మేమైతే ఫైనల్‌గా అయిపోయిన తర్వాత పొటాటో చిప్స్‌లా అనిపించాయి. పొటాటో ముక్కలు బాగా ఫ్రై అయితే ఎలా ఉంటదో అలా ఫ్రై. ఒక చిన్న మూకుడు పెట్టుకున్నాం. మన చికెన్ క్వాంటిటీ పెద్దగా ఏం లేదు కాబట్టి చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ అవి ముక్కలు ఎంతవరకైతే మునగడానికి అవసరమో అంత ఆయిల్ ఏసేసుకున్నాం. ఆ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసామనమాట. ఇక్కడ మేము డీప్ ఫ్రై చేసుకున్నాం. నార్మల్‌గా ఒక గరిటె నూనె ఏసుకొని దాంట్లో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఫైనల్‌గా మా చికెన్ ఫ్రై ఇలా అయింది. మీరు చూసి తింటేటప్పుడే చికెన్ చెప్పరు. అలా ఉంది. చాలా టేస్టీగా మా పిల్లలైతే సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.